ఇంత పొద్దున్నే బయటికి వెళ్ళిపోయారంటే మతలబు ఏదో ఉంది తాతయ్య. ఎక్కడో మంట పెట్టడానికే వెళ్ళుంటారు. ఎలా తెలుసుకోవడం? వెంకీ భయ్యా, భయ్యా, వెంకీ భయ్యా, ఎవరో పిలుస్తున్నారు వెంకీ. మన రాజు తాతయ్య. నేను వెళ్ళి చూసొస్తాను. రాజు, ఏంట్రా రాజు లోపలికి రాకుండా బయట నుంచి పిలుస్తున్నావు? రా లోపలికి. భయ్యా నువ్వు అర్జెంటు కాలనీకి రావాలి భయ్యా. అక్కడ చాలా ఘోరం జరిగిపోతుంది భయ్యా. ఘోరమా? కొంపదీసి ఆలపాటి గ్యాంగ్ కాలనీ మీద పడ్డారా ఏంటి? పడ్డమేంటి భయ్యా, కాలనీని నిన్ను నిండా ముంచేసే పెద్ద పనే పెట్టుకున్నారు. నువ్వు రా చూద్దు గాని. సరే పద వెళ్దాం. పద భయ్యా. ఎక్కడికమ్మా? ఇప్పుడే వస్తాను తాతయ్య. ఆ, ఆటో, ఆటో. హాయ్ మేడం. నువ్వా? రండి మేడం, బండి ఎక్కండి. నేను పిలిచింది ఆటోని, నిన్ను కాదు. మీరు ఆటోని పిలిచింది వర్కర్స్ కాలనీకే కదండి. నేను కూడా అక్కడికే. రండి కలిసి వెళ్దాం. నో, నీతో కలిసి వచ్చేది లేదు, కలిసి మాట్లాడేది లేదు. నీకు నాకు రామ్ రామ్ అంతే. రామ రామ, అంత పాపం నేనేం చేశానండి? అంత శిక్ష నాకెందుకండి? అయ్యో పాపం, ఎంత అమాయకపు చక్రవర్తిలా అడుగుతున్నాడు చూడు, చేసిందంతా చేసి. ఆటో, ఆటో. అయ్యో మేడం, ఒక్క నిమిషం మేడం. ఆటో, మేడం మేడం ఆగండి మేడం, ప్లీజ్ మేడం. మేడం ఆటో. పద్దుగారు 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 ఆగండి మేడం. నువ్వు నిన్న మా పెద్దమ్మకిచ్చిన ప్లాన్ వల్లే ఈ ప్రాబ్లమ్స్ అంతా. అయ్యో, అది ప్లాన్డ్గా ఇచ్చిన ప్లాన్ కాదండి. పొరపాటున నోరు జారాను. ఆ పొరపాటును దిద్దుకోవడానికే పొద్దున్నే మీ ముందు వాలాను. నన్ను క్షమించి బండెక్కండి మేడం, ప్లీజ్. నేను నీ బండి ఎక్కను. ఆటో, అయ్యో ఆటో. మేడం, ఏంటండి మీరు ఇలా బెట్టి చేస్తే మీ బావను గెలిపించుకోవడం కష్టం అవుతుంది మేడం. ఆలోచించుకోండి. పోనీ ఈ రిషి బండి ఎక్కడం ఇష్టం లేకపోతే ఇది అద్దె బండి అనుకొని, నేను అద్దె బైక్ డ్రైవర్ని అనుకొని ఎక్కండి. ఎక్కండి మేడం. ఓకే, అద్దె బండి అనుకుని ఎక్కుతున్నాను. ఎక్కండి ఎక్కండి. వర్కర్స్ కాలనీకి పోనీ. అలాగే పద్దుగారు. చూడు భయ్యా, బాబు, ఇన్నాళ్లకు నీ వల్ల మా కాలనీలో ఉన్న నీళ్ళ కష్టం తొలగిపోయింది బాబు. మా ఇంట్లో ఓట్లన్నీ నీకే. పడుకో 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 పడుకో. మరి మీ ఓటు? నీకే అయ్యా. ఇంత మంచి పని చేస్తున్నావు. నువ్వు చల్లగా ఉండాలి. నా ఓటు కూడా నీకే వేస్తాను.
ఆ, మరి నీ ఓటు మా అందరి ఓట్లు నీకే బాబు. ఆ, ఆ, ఆ. వర్కర్స్ మహాశైలకు విజ్ఞప్తి. ఇప్పుడు మన వర్కర్స్ పాలిట ఆశాజ్యోతి, మన బ్రతుకుల్ని తీర్చిదిద్దుతున్న మన మార్గదర్శి, మన కాలనీ గొంతు తడుపుతున్న మన దేవత, మన స్ఫూర్తి ప్రదాత శ్రీమతి ఆలపాటి అఖిలాండేశ్వరి గారు ఇప్పుడు మీతో మాట్లాడతారు. అబ్బో, ఈ గరుడాచలం ఏంటి భయ్యా? మీ అత్తయ్య గురించి అంత పొడుగు చెప్పాడు. డబ్బానే కదరా, ఎంత పొడుగైనా కొట్టుకుంటారు. ఆ పొగిడినోడికి, ఆ పొగిడించుకున్నోళ్ళకి ఆ పదాల అర్థాలు కూడా సరిగ్గా తెలిసుండవు. ఏం చేస్తాం? అందరికీ నమస్కారం. నమస్కారం. ఆ, కారం కారం. కారం నమస్కారం. గొంతు తడుపుకునే గుక్కెడు నీళ్లు కోసమని మీరు పడే కష్టాలు చూసి నా గుండె చెరువై ఉండాది, నా మనసు బరువై ఉండాది. నాకు చెప్పలేని బాధ అయి ఉండాది. అందుకే మీ కళ్ళల్లో ఆనందం చూడాలనే నేను పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా మీకోసం ఇంత పొద్దున్నే మంచినీళ్ల ట్యాంకర్ని తెప్పించుండా. చప్పట్లు చప్పట్లు చప్పట్లు. ఆ, ఆ. నా సేవ ఇంతటితో ఆగదు. నేను బలపరిచిన అభ్యర్థి భద్రాన్ని మీరు గెలిపిస్తే మీ కాలనీకి అప్పుడప్పుడు ట్యాంకర్ రావడం కాదు, 24 గంటలు ఎప్పుడూ నీళ్లొచ్చేలాగా మీకోసం మంచినీళ్ల కొళాయిలు పెట్టిస్తానని మాటిస్తా ఉండాను. చప్పట్లు. అఖిలాండేశ్వర్ గారికి జై. అఖిలాండేశ్వర్ గారికి జై. అఖిలాండేశ్వర్ గారికి జై. భద్రం బాబుకి మన ఓటు. భద్రం బాబుకి మన ఓటు. భద్రం బాబుకి మన ఓటు. అఖిలాండేశ్వర్ గారికి జై. 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 వాటర్ రానులందరూ రండి, పట్టుకోండి. పట్టుకోండి పట్టుకోండి.